జై శ్రీరామ్. అయోధ్య రామ మందిరం మన ఎంతో పోరాడి స్థాపించుకున్న అద్భుతమైనటువంటి హిందుత్వానికి ప్రతీక. ఆ బాలరాముని సన్నిధిలో అంతా మంచి జరగాలని దేశ ప్రజలంతా అద్భుతంగా పూజలు చేస్తూ ఉన్నారు. కానీ దొంగనా కొడుకులు మాత్రం అయోధ్య రామ మందిరాన్ని కూడా వదలలేదు. ఇప్పటి వరకు అయోధ్య రామ మందిరం నిర్మించడం కోసం 3,500 కోట్లకు పైగా డబ్బులు కలెక్ట్ చేస్తే అందుట్లో 1,500 కోట్లకు పైగా ఎవరి లెక్కల్లోకి వెళ్ళినాయో తెలియట్లేదంటూ ఒక వార్త బయటకు వస్తుంది. అందుట్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీసుకున్నారా, మా మోడీ గారు తీసుకున్నారా, అందరు బీజేపీ వాళ్ళు కలిసి పంచుకున్నారా అన్న విషయం ఎవరికీ తెలీదు. అయితే రీసెంట్ గా ఇది తారాస్థాయికి చేరి అస్సలు ఒక రేంజ్ లో 200 కోట్లు దొంగతనం జరిగింది మన అయోధ్య రామ మందిరంలో. ఇప్పుడు సోకాళ్ళు సనాతనవాదులు ఏమంటున్నారంటే ఏ ఒక్కడు కూడా నోరు తెరవరు. సోకాళ్ళు సనాతనవాదులు ఏమైపోయారో నాకు అర్థం కావట్లేదు. ఆ బత్తాయి గాళ్ళంతా మాట్లాడకుండా ఎక్కడ దాక్కున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా అంటే పోలో అంటూ పంచలెగరేసుకుని పిలకల సభలు తీసుకుని వచ్చి వేరే మతాల పైన ఈ విధంగా దరిద్రాన్ని విరజిమ్మే సోకాల్ టీవీ ఆర్టిస్టులు ఏమయ్యారో నాకు అర్థం కావట్లేదు. మీనే సనాతనవాదిని అని అయోధ్య రామ మందిరానికి 1,00,000 లడ్డుల్లో కల్తీ జరిగి పంపించారని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడతలేదో నాకు అర్థం కావట్లేదు. మేమే సనాతన రథసారథులు అని చెప్పుకునే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేదు నాకు అర్థం కావట్లేదు. అంటే ఇందుట్లో అందరూ కలిసి కుమ్మక్కై కొట్టేశారా, లేదంటే వీళ్ళు నడుపుతున్న ట్రస్టులు, వీళ్ళు నడుపుతున్న సనాతన ధర్మ సారథులు అని చెప్పుకుంటున్న రామ మందిరంలో ఇన్ని 100 కోట్లు స్కామ్ జరుగుతుందని ప్రజలకు తెలిస్తే మొహం మీద కాండ్రించి ఉమ్మేస్తారు అని ఊరుకున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు. మీరేమంటారు చెప్పండి మీరే.